40 మంది ఋత్వికులు అత్యంత వైభవంగా నిర్వహించిన శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం చంద్రబాబుకి అధికారాన్ని సాధించి పెడుతుందా? టీడీపీ నాయకులను కూడా ఈ యాగంలో భాగం చేయడం ద్వారా పార్టీ నాయకులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం మరోసారి రుజువైందా? యాగం జరిగిన 3 రోజుల్లో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ఒక్కరికి ఇవ్వడానికి కారణమేంటి? స్కిల్ కేసులో బెయిల్పై విడుదలైన అనంతరం తిరుపతి వెంకన్న, బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, గుణదల మేరీమాత మరికొన్ని తమిళనాడు దేవాలయాలను సందర్శించిన చంద్రబాబుకి దైవానుగ్రహం లభించనుందా? ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని చంద్రబాబు సంకల్పించుకున్నారు. సంకల్ప బలంతో పాటు దైవానుగ్రహం కోసం చంద్రబాబు 3 రోజుల పాటు ప్రత్యేక యాగాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న తన నివాసంలో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా పలు యజ్ఞక్రతువులు నిర్వహించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు పి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో 40 మంది ఋత్విక్కులు అత్యంత వైభవంగా యాగం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఈ యాగంలో పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అందరికీ మేలు జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ 3 రోజులలో కేవలం ప్రశాంత్ కిషోర్కు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు మిగిలిన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే స్కిల్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్పై విడుదలైన అనంతరం చంద్రబాబు నాయుడు వరుసగా ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకొని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నలను సైతం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 21న గుణదల మేరీమాత ఆలయాన్ని సైతం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అంతేకాకుండా తమిళనాడు వెళ్లి అక్కడి ఆలయాలను కూడా చంద్రబాబు దర్శించుకున్నారు. తాజాగా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు. కాగా త్వరలోనే చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నిత్యం ప్రజల్లోకి వెళుతూ టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించే దిశగా వ్యూహ రచన చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ కూడా తరచూ హోమాలు, యాగాలు చేసేవారు. 2015లో చండీ యాగం నిర్వహించారు. అనంతరం 2018 రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మళ్లీ 2023 ఎన్నికల సందర్భంలోనూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మరోసారి రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే ఈ యాగం అనంతరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించలేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి 39 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన యాగం, హోమం ఆయనకు అధికారాన్ని సాధించి పెడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.